లోక్సభ ఎన్నికల తర్వాత లోకల్ బాడీ సమరం. ఇంకో 3-4 నెలలు రాష్ట్రంలో ఎన్నికల జోరు కనిపించనుంది. పార్లమెంట్ అంత క్రేజీగా కనిపించకపోయినా లోకల్ సమరం మాత్రం రంజుగా ఉంటది. పార్లమెంట్ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ఎన్నికలు నిర్వహిస్తామని రేవంత్ చెప్పడంతో కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో జోష్ కనిపిస్తోంది. గత 10 ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ శ్రేణులు ఈసారి గట్టిగా కొట్టాలని చూస్తున్నారు. మొన్న జనవరిలోనే సర్పంచ్ల పదవి కాలం ముగిసింది. అయితే కొత్త ప్రభుత్వం అప్పుడే కొలువు తీరడం, లోక్సభ ఎన్నికలు షెడ్యూల్ రిలీజ్ కావడం, తమ పదవి కాలాన్ని ఎక్స్టెండ్ చేయండి అప్పటి సర్పంచ్లు హైకోర్టు పోయిన ఫలితం లేకపోయింది. దీంతో స్పెషల్ ఆఫీసర్ల చేతుల్లోనే గ్రామాలు పాలన కొనసాగిస్తున్నాయి. ఇప్పుడు రేవంత్ ప్రకటనతో ఆశావాహుల్లో కొత్త జోష్ కనిపిస్తోంది. అయితే లోక్సభ ఎన్నికల్లో గట్టిగా పనిచేసేటోళ్లకు స్థానిక సంస్థల ఎన్నికల్లో పెద్దపీట వేస్తామని ప్రకటించింది రేవంత్ అండ్ టీం. 2019లో జరిగిన పంచాయతీ ఎన్నికలో అత్యధికంగా స్థానాలు అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. 2వ స్థానంలోనే కాంగ్రెస్ నిలిచింది. మొత్తం 12,765 పంచాయతీల్లో 7,774 స్థానాలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. అట్లే 446 మంది జెడ్పీటీసీలు, 3,556 మంది ఎంపీటీసీలు బీఆర్ఎస్ ఖాతాలో గెలిచారు. ఇప్పుడు ఆ పై స్థాయిలో అత్యధిక స్థానాల్లో సర్పంచుల్ని, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలను గెలిపించుకోవాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. అందులో భాగంగానే ఇప్పుడే శ్రేణులకు దిశానిర్దేశం చేస్తోంది. రాష్ట్రంలో అధికార పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికలు అడ్వాంటేజ్ గా మారే అవకాశం కనిపిస్తది. సో కాంగ్రెస్ ఆ సాంప్రదాయాన్ని నిలబెట్టుకుంటుందా లేదా అంటే వేచి చూడాలి.